హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. నవ్వుతూ ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్వుతూ బాధల్ని మర్చిపోండి. నవ్వు ఆరోగ్యానికి మంచిది. ఆనాడు నవ్వితే 4 విధాలు చేటు అని అన్నారు, కానీ ఇప్పుడు నవ్వితే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు. నవ్వడం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం. అందుకే నవ్వండి, నవ్వించండి, గట్టిగా ఉల్లాసంగా నవ్వుతూ ఉండండి. కొందరు ముసిముసి నవ్వుతారు, కొందరు లోపల నవ్వుతారు. నవ్వు గట్టిగా నవ్వితేనే నరాలన్నీ ఉత్తేజమవుతాయి. నవ్వండి, నవ్వించండి. ఒక భార్య భర్త దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. పని అంతా విడిచిపెట్టి నాతో మాట్లాడుతున్నావు అని అన్నాడు భర్త. ఆమె నవ్వుతూ, ఇంట్లో పని ఎప్పుడైనా చేసుకోవచ్చు, మీరు పొద్దున వెళ్తే సాయంత్రం దాకా రారు. మీకంటూ ఒక ప్రపంచం ఉంది. స్నేహితులు, బంధువులు, డ్యూటీ, బిజీగా ఉంటారు. కానీ నాకున్న ప్రపంచం మీరే. మీరు మన పిల్లలు. ఇదే నా ప్రపంచం. అందుకే మీతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాను మీరున్నప్పుడల్లా. నాకు సమయం తెలియదు, ఇట్టే గడిచిపోతుంది మీ దగ్గర ఉంటే అంది. అందుకే మీతోనే మాట్లాడుతూ ఉంటాను అంది. ప్రతి రాత్రి నీతోనే భోజనం చేస్తాను, మీకు తినిపించాలని ఉంది, మిమ్మల్ని లాలించాలని ఉంది అంది. అందుకే నువ్వంటే నాకు ఇష్టం అంది నవ్వుతూ. అలాంటి భార్య దొరకడం ఎంత అదృష్టం మగాడికి. థ్యాంక్ యూ.